కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం అనేది కేవలం మిఠాయి కాదని, అది హిందువుల ఉమ్మడి భావోద్వేగమని, వారి విశ్వాసానికి ప్రతీకని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు. అందరి నమ్మకానికి, గాఢమైన భక్తికి ప్రతిబింబం కాబట్టి శ్రీవారి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ పంచుతామని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని, భక్తుల హృదయాలను కలిచివేశాయని జనసేన అధినేత తీవ్రస్థాయిలో ఆరోపించారు. నాటి చర్యలు టీటీడీకి ఒక గుణపాఠంగా మిగిలిపోతాయని పవన్ పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం కృషి చేయాలని కోరారు. టీటీడీ బోర్డు, ఆలయ అధికారులు, ఈవో, జేఈఓ నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వరకు వారి పాత్ర కేవలం పదవికి, హోదాకు పరిమితం కాదని, సనాతన ధర్మాన్ని పాటించే లక్షలాది మంది భక్తులకు సేవ చేయడానికి లభించిన పవిత్ర అవకాశమని పవన్ వివరించారు. ఇకపై టీటీడీకి సంబంధించి ఆర్థిక నివేదికలు, నాణ్యత, నియంత్రణ, ఆడిట్లు నుంచి ఆస్తి విరాళాల నిర్వహణ వరకు కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మాన్ని అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటిగా సేనాని అభివర్ణించారు. అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.